Good morning, students. Good morning, students. Now we are going to discuss about the chapter called machines. ఈ మెషిన్స్ యాక్చువల్గా మనకి ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్ ఉంది కదా. వాట్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్? వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. మొత్తం దీన్ని బేస్ చేసుకునే ఈ చాప్టర్ డెవలప్ అవుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్ మీన్స్ సమ్ ఆఫ్ క్లాక్ వైజ్ and anti-clockwise moments equal to 0 at rotational or clockwise moments and anti-clockwise moments are equal. ఇటు వస్తే యాంటీ క్లాక్వైజ్ మూమెంట్స్ క్లాక్వైజ్ మూమెంట్స్ ఉన్నాయి కదా. క్లాక్వైజ్ మూమెంట్ నెగిటివ్ సింబల్ కదా, లేదంటే ఇలా రాసుకోండి, క్లాక్వైజ్ మూమెంట్స్ యాంటీ క్లాక్వైజ్ మూమెంట్స్. మీరే చెప్పండి. క్లాక్వైజ్ మూమెంట్స్ యాంటీ క్లాక్వైజ్ మూమెంట్స్ పాజిటివ్ సైడ్ మైనస్ క్లాక్వైజ్ మూమెంట్స్ టోటల్గా 0 వస్తుంది. కాబట్టి యాంటీ క్లాక్వైజ్ మూమెంట్స్ ఈక్వల్ టు క్లాక్వైజ్ మూమెంట్స్. ఎలాగైనా మీకు అర్థమవుతుంది కదా. సమ్ ఆఫ్ యాంటీ క్లాక్వైజ్ మూమెంట్స్ అండ్ యాంటీ క్లాక్వైజ్ మూమెంట్స్ ఈక్వల్ టు 0 అంటే ఒకటి పాజిటివ్ రెండోది నెగిటివ్, ఒకటి నెగిటివ్ రెండోది పాజిటివ్, రెండు యాడ్ చేస్తే 0 వచ్చిందంటే రెండు ఈక్వల్ అయి ఉండాల్సిందే కదా. సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్. దీన్ని బేస్ చేసుకొని మనకి మిషన్స్ డెవలప్ అవుతుంది. మీకు తర్వాత అర్థం అవుతుంది. ఓకే, ఈ పాయింట్ మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏం లేదు, నేను స్క్రీన్ షాట్ ఎలా తీసి పాస్ కొట్టేసుకొని పాస్ పెట్టుకొని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదు. అలాగే మిషన్స్, వాట్ ఈస్ ద మిషన్స్ డెఫినేషన్? ఎనీ ఇన్స్ట్రుమెంట్ or any object which makes our effort easier, which makes our effort easier. Okay, clear? So what are the uses of machines? Uses are functions. First one, force multiplier. Second one, directional changers. Direction changes. అలాగే స్పీడ్ మల్టిప్లయర్, స్పీడ్ మల్టిప్లయర్స్. ఓకే, ఇది మనం ఎంత థియరిటికల్గా చెప్పినా ఎక్స్పీరియన్స్ అవ్వదు. అందుకనే మనం ఏం చేద్దామంటే ఒక చిన్న మిషన్ కన్స్ట్రక్ట్ చేద్దాం. అదేదో కాదు, సీసా మిషన్ కన్స్ట్రక్ట్ చేద్దాం. అది మిషన్ అని ఎలా చెప్పచ్చు మనందరికీ తెలిసి చూద్దాం. ఓకే, రబ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక సీసా ఉంది, ఇక్కడ ఒక 100 kg అబ్బాయి కూర్చొని ఉన్నాడు, ఇక్కడ ఒక 50 kg బాయ్ ఈస్ both are sitting. So what will happen, tell me? So distance is equal, let's say 10 centimeter, 10 centimeters. Okay. So what will happen eventually? 100 into 10 centimeter. This is anti-clockwise equal to 50 into
What is the net moment? Minus 50 into 10 centimeters. So 1000 minus 500, 500 100 kg force, 50 kg, 500 100 kg into 10 to the 10 centimeters, 50 kg into 10 centimeters, you will get 50 kg force centimeter. Don't bother about units. Now tell me what is the resultant? What is the resultant? That is, plus means this seesaw will happens like this. Clear? This fat guy dominates. Are you understanding? Is there any way? Is there any way to lift this fellow? Now this guy wants to lift this fellow with his little force. How much? 50 kg force. With his 50 kg force, he wants to lift 100 kg force. Now see, let's see what will happen. Is there any way to lift this person? వీడు ఈ చిన్నపిల్లవాడు ఎవడైతే ఉన్నాడో 50 కేజీలు బరువుతో ఈ 100 కేజీ అబ్బాయిని మళ్ళీ లిఫ్ట్ చేయాలనుకుంటున్నాడు. ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది చూడండి. అంటే ఇండైరెక్ట్గా వీడిని లిఫ్ట్ చేయడం అంటే వీడు ఈక్విలిబ్రియంలోకి తీసుకురావాలి. ఈక్విలిబ్రియంలోకి తీసుకురావాలంటే వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఈక్విలిబ్రియం? క్లాక్ వైజ్ మూమెంట్స్ ప్లస్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ షుడ్ బి 0. మనం ఒక పని చేద్దాం. ఇంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు ఏం చేద్దామంటే వీడు ఏం చేశాడంటే కిందకి దిగాడు. నెక్స్ట్ రోజు మళ్ళీ ఇద్దరు పార్కుకి వచ్చారు. వీడు ఈ లోపు ఏం చేశాడంటే ఫల్క్రమ్ని ఏం చేశాడంటే వీడు షిఫ్ట్ చేశాడు. ఈసారి ఫల్క్రమ్ని ఎంతకి షిఫ్ట్ చేశాడంటే 5 centimeters. This 10 centimeter. Now what will happen? Both came. Okay. Now see, 100 kg into 100 kg force into 5 equal to, this is clockwise, minus 50 kg force into 10. So now he established equilibrium, right? So he can able to lift this fellow like this. He established equilibrium. So what అతను ఏం చేశాడు చెప్పండి? ఇతను ఏం చేశాడంటే ఫల్క్రమ్ డిస్టెన్స్ని చేంజ్ చేశాడు. ఇతని వైపు నుంచి చూస్తే ఫ్రమ్ స్మాలర్ బాయ్ సైడ్, వాట్ ఈజ్ ఎఫర్ట్? ఎఫర్ట్ ఈజ్ బాయ్స్ weight force. Load is fat guy weight force. అర్థమవుతుందా? దీన్ని లోడ్ అంటారు, దీన్ని ఎఫర్ట్ అంటారు. అలాగే ఫల్క్రమ్ అంటే పివోటే కదా, దీన్ని బేస్ చేసుకునే కదా ఇటు ఆబ్జెక్ట్ టర్న్ అవుతుంది. కాబట్టి ఫల్క్రమ్ ఈజ్ పివోట్. ఫల్క్రమే పివోట్. అలాగే ఫల్క్రమ్ నుంచి ఎఫర్ట్కి మధ్య డిస్టెన్స్నే ఎఫర్ట్ ఆర్, లోడ్ నుంచి ఫల్క్రమ్కు ఉండే డిస్టెన్స్ని ఏమంటారు చెప్పండి? లోడ్ ఆర్. సో టోటల్గా నౌ దిస్ seesaw is a mission. Seesaw is a mission. Why? Because with 50 kg force, he is with 50 kg force means this is effort. With 50 kg force effort, he is lifting load of 100 kg force.
కదా. 50 kg ఫోర్స్ 100 kg ఫోర్స్ని లిఫ్ట్ చేస్తున్నాడంటే ఇట్ యాక్ట్ యాజ్ ఫోర్స్ మల్టిప్లయర్. ఫోర్స్ మల్టిప్లయర్. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. వీడు ఎప్పుడైతే ఇక్కడ తీసుకొచ్చాడో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఈక్వల్ అయిపోయినాయి. చూడండి, సమ్ ఆఫ్ మూమెంట్స్ ఈక్వల్ టు 0 అన్నా, క్లాక్ వైజ్ మూమెంట్స్ ఈక్వల్ టు యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ అన్నా ఈక్విలిబ్రియం కండిషనే కదా, దాంట్లో ఏం డౌట్ లేదు కదా మీకు. ఓకే, ఎక్స్ మై అవసరం లేదు కానీ. సో దిస్ ఈజ్ ద మిషన్. సో మిషన్ యాక్ట్స్ యాజ్, ఫస్ట్ పాయింట్, మిషన్ యాక్ట్స్ యాజ్ ఫోర్స్ మల్టిప్లయర్స్. ఫోర్స్ మల్టిప్లయర్స్. క్లియర్? Now, second case, this 100 kg boy load I will do one thing. మీరు ఎప్పుడైనా గమనించారనుకోండి, ఇది ఫల్క్రమ్, ఇది ఎఫర్ట్. ఎఫర్ట్ అంటే మీరు కిందకి ఫోర్స్ అప్లై చేస్తున్నారు, ఏదో వెయిట్ పెట్టో, లేదంటే వెయిట్ పెట్టినా ఫోర్స్ కిందకు ఉంటుంది, పైకి లిఫ్ట్ అవుతుంది. లేదంటే ఇంకొక రకంగా ఏం చేయొచ్చు అంటే మీరు యాక్చువల్గా హ్యాండ్తో కూడా మీరు ఫోర్స్ అప్లై చేయొచ్చు. ఇక్కడ లోడ్ ఉంది, ఇక్కడ లోడ్ ఉంది. వెయిట్ 1 minute. So first objective has, first one, force multipliers. Second thing, effort. లోడ్, ఎఫర్ట్, లోడ్. ఇప్పుడు నేను ఈ లోడ్ని లిఫ్ట్ చేయాలనుకోండి, ఎఫర్ట్ ఆర్ ఈజ్ లెస్ దాన్ లోడ్ ఆర్. ఎఫర్ట్ ఆర్మ్ ఈజ్ లెస్ దాన్ లోడ్ ఆర్. ఓకే, సో దీన్ని నేను సింప్లిఫైడ్గా జామెట్రికల్ డయాగ్రామ్గా గీసాను అనుకోండి. This is fulcrum point. Okay, this is effort, this is load. ఎప్పుడైతే ఈ ఎఫర్ట్ కిందకి వచ్చిందో ఈ లోడ్ పైకి వెళ్తుంది. ఈ యాంగిల్ తీటా, దిస్ యాంగిల్ ఆల్సో ఎగ్జాక్ట్లీ తీటా. సో ఫర్ ఎగ్జాంపుల్, this effort arm is 2 meters, this load arm is 4 meters. Okay, here effort arm is less than load arm. So tell me, what is the distance? What is the distance of effort? What is the displacement of effort? 2 theta. What is the displacement of the effort? 4 theta. Are you understanding what I am saying? Now tell me, this both displacements happening in same time, right? Is there any doubt? For example,
ఇటు సైడు 1 సెకండ్ టైంకి ఇది కిందకు వచ్చింది అనుకోండి, ఇటు కూడా 1 సెకండ్ టైంకి పైకి వెళ్తుంది. చెప్పండి ఎవరి స్పీడ్ ఎక్కువ ఉంది చెప్పండి, లోడ్ స్పీడ్ ఎక్కువ ఉందా, ఎఫర్ట్ స్పీడ్ ఎక్కువ ఉందా? 1 సెకండ్లో దీని డిస్ప్లేస్మెంట్ 4 theta, 1 సెకండ్లో దీని డిస్ప్లేస్మెంట్ 2 theta. సో దిస్ ఈజ్ వెలాసిటీ మల్టిప్లయర్, వెలాసిటీ మల్టిప్లయర్. ఆర్ యూ అండర్స్టాండింగ్? మీరు సిజర్స్ ఉంటాయి చూసారా, సిజర్ ఎలా ఉంటుంది చెప్పండి, సిజర్ ఎలా ఉంటుంది? పెద్ద బ్లేడ్స్ ఉంటాయి. ఇటు కొంచెం మూమెంట్కి ఇటు మూమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఇటు కొంచెం మీరు సిజర్ని కిందకంటే ఈ మూమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం అనగానే మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా కొంచెం అన్నారనుకోండి ఎక్కువ మూమెంట్ కట్ అవుతుంది. సో సిజర్స్ యాక్ట్ యాజ్ వెలాసిటీ ఆర్ speed multipliers. Are you understanding what I am saying? Speed multipliers. So force multipliers and speed multipliers. Clear? Effort arm equal to less than load arm. If effort arm is greater than load arm, what will happen? If effort arm is greater than load arm, mechanical advantage will happen. Effort. Okay. Now come to the third case. Very simple case. Okay. Direction. Here distance 2 centimeter. Here also distance 2 centimeter. Now the load is like this. The load is in downward direction. You want to move this load. 1 minute. Ground మీద ఇలా గ్రౌండ్ మీద ఉంది ఇట్లా. ఓకేనా? ఇప్పుడు నేను ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది, నేను అప్వర్డ్కి తీసుకెళ్ళాలి. సో ఇది 2 centimeters, ఇది 2 centimeters, load is 50 kg. So if I place the 50 kg here, what will happen? Ultimately they will go up like this. So now you are changing the direction upward. So this is if effort arm equal to load arm, effort arm equal to load arm, okay, directional changer. Effort arm equal to load arm, that is directional changes. To put in to make it in nutshell, I will write all the points here. So first thing, load, force, you have to overcome. Effort, force used to overcome load. Fulcrum, fixed point, pivot. Effort arm, distance between effort and fulcrum. Load arm, distance between load and fulcrum. Clear? Distance between load and fulcrum. This is load, this is effort. This is load, this is
effort. Clear? This is load R, this is effort R. Okay. Now come to the topic. If effort R is greater than load R, force multipliers కదా చూడండి effort R load okay force multiplier effort R is less than load R, speed multiplier effort R equal to load R, direction changer, directional changer. These are all the cases of effort R and load arm about missions. Okay, any doubt? Clear? Next, principle of machine. మనందరికీ తెలుసు వాట్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. వాట్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ? మనం ఎంత ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఈజ్ ఎనర్జీ అండ్ వర్క్ ఈక్వల్? వర్క్ అండ్ ఎనర్జీ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్, if I work 100 joules on this object, it will gains 100 joules kinetic energy. If I apply force, okay, if I apply force, by applying force F, I have done work 100 joules. What will happen? It will move like that, 100 joules kinetic energy. Or this is in the ground. Now I lifted the object up to this height. I worked 100 joules. What will be the potential energy stored in this object? 100 joules potential energy. Whatever be the work done, it will be stored as energy. Similarly, if I leave this object, what will happen? This 100 joules potential energy will get converted into kinetic energy. And ఈ మధ్యలో ఏదైనా టర్బైన్స్ ఏదైనా పెట్టారనుకోండి, ఈ కైనెటిక్ ఎనర్జీని ఏం చేస్తుంది? ఈ టర్బైన్స్ని తిప్పుతుంది. అదంతా కూడా మళ్ళీ వర్క్గా మారిపోతుంది. అంటే వర్కే ఎనర్జీ, ఎనర్జీయే వర్క్. మీరు 100 జౌల్స్ గ్లూకోజ్ కన్జ్యూమ్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఫుడ్ తీసుకున్నారు, మీ దగ్గర 100 జౌల్స్ గ్లూకోజ్ ఎనర్జీ ఉంది. అదే 100 జౌల్స్ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. లేదంటే అదే 100 జౌల్స్ వర్క్ చేస్తారు మీరు. అదే మీరు 100 జౌల్స్ వర్క్ చేస్తారనుకోండి, 100 జౌల్స్ ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. వర్కే ఎనర్జీ, ఎనర్జీయే వర్క్. ఈ పాయింట్ అర్థమైంది కదా. అలాగే మీరు చెప్పండి, ఎనర్జీ మనం సృష్టించగలమా? మీరు 100 జౌల్స్ ఎనర్జీ మీరు ఫుడ్ ద్వారా వచ్చిందంటే, మీరు అది ఫుడ్లో ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న ఎనర్జీ మీరు కన్జ్యూమ్ చేశారు, అంతేనా కదా? అలాగే ఇప్పుడు ఇది ఫల్క్రమ్, నేను ఇటువైపు ఎఫర్ట్ అంటే నేను వర్క్ ఏం చేస్తున్నాను? అంతేనా? నేను ఇన్పుట్ వర్క్ మస్ట్ బీ ఈక్వల్ టు అవుట్పుట్ వర్క్, అంతేనా కదా? ఏముంది ఇందులో డౌట్? ఏమ్మా? ఇన్పుట్ వర్క్ మస్ట్ బీ ఈక్వల్ టు అవుట్పుట్ వర్క్. ఒక ఎగ్జాంపుల్ చూసి మనం ముందుకెళ్దాం. ఇన్పుట్ వర్క్ మస్ట్ బీ ఈక్వల్ టు అవుట్పుట్ వర్క్. ఎందుకని? వై? బికాజ్ ఇన్పుట్
ఎనర్జీ. ఇన్పుట్ వర్క్ అన్నా కూడా ఇన్పుట్ ఎనర్జీ అనొచ్చలేదు, ఎందుకంటే నువ్వు చేసిన వర్క్ అంతా ఏమైపోతుంది, ఎనర్జీ అవుతుంది. సో ఇన్పుట్ ఎనర్జీ ఈక్వల్ టు అవుట్పుట్ ఎనర్జీ. దిస్ ఈజ్ వ్యాలిడ్ పాయింట్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని సాటిస్ఫై అవుతుందా లేదా? దట్స్ వై ఇన్పుట్ వర్క్ మస్ట్ బి ఈక్వల్ టు అవుట్పుట్ వర్క్ ఆర్ ఇన్పుట్ ఎనర్జీ ఈక్వల్ టు అవుట్పుట్ ఎనర్జీ. మీరు ఎంత వర్క్ అయితే ఇన్పుట్ ఇస్తారో అంత వర్క్ అవుట్పుట్ కింద కనపడుతుంది. అంటే మీరు ఎఫర్ట్తో ఎంత వర్క్ చేస్తారో లోడ్ మీద కూడా అంతే, లోడ్ కూడా అంతే వర్క్ చేస్తుంది. చూద్దాం మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేద్దాం. ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనకి క్లారిటీ వస్తుంది. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మిషన్. ఓకే, సో I will explain later of about the ideal mission and everything. So this is the basic principle of the mission. Now come to the point here. Effort is $100 newtons. Effort is 100 newtons. So effort arm equal to 2 meters. This is the load. I have to lift upward. So load arm equal to 1 meter. Okay. Now what will be the displacements? Let us calculate. Okay, this is 2 1. How much will be this length? 2 theta. How much this length will be? 1 theta. Okay, this is 2 meters, this is 1 meter, so this is force multiplier. You can just apply 15 Newton force. That's it can lift 200 Newton force, right, to this side. Now tell me, what is the formula for work? Work equal to force into displacement. Here 100 Newton force and displacement equal to 2 theta, 200 theta. Here what will be the work? 200 theta. Input work equal to output work. Input work equal to output work. You got the point? If effort arm displacement is 2 theta, load arm displacement will be 1 theta, because this is 2 times higher, 2 theta. So from next time onwards, just remember, if so what is the displacement? 2 theta 1 theta, 2 theta 1 theta. So let's say in 1 second all this is happening. In 1 second all this is happening. Tell me, what is the velocity ratio? What is the velocity ratio? Effort displacement by effort velocity by effort. Okay, we will discuss about this later. So let us confine to the work thing only. So input work equal to output work. Input energy equal to
output energy. Are you understanding what we have done? Okay, so with 100 Newton force, okay, with 100 Newtons effort, I lift this object to 1 theta displacement. 100 Newtons అప్లై చేసి దీన్ని 1 theta హైట్ లిఫ్ట్ చేస్తే ఇటువైపు ఏమో 2 theta డిస్ప్లేస్మెంట్ జరిగింది, అవునా? 2 theta కిందకి వెళ్తే 1 theta పైకి వెళ్ళింది. 100 into 2 theta equal to work into displacement here. Work equal to 200 into theta. So input work equal to output work. So this is the principle of the mission. Tell me, is this ideal mission or not? Tell me, is this ideal mission? Yes, because whatever you are giving input energy or work, okay, manifests as output. మీరు ఎంతైతే ఎనర్జీ ఇస్తున్నారో అంత ఎనర్జీ కూడా యూజ్ అవుతుంది అవుట్పుట్ కింద. మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే ఈ 200 న్యూటన్స్ని మీరు పైకి లిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. ఎంతతో? 100 న్యూటన్స్తోనే. చాలా అంటే ఫోర్స్ మల్టిప్లర్, అందుకని ఎఫర్ట్ టర్మ్ 2 times తీసుకున్నారు. ఒకవేళ మీరు 400 న్యూటన్స్ని అప్లై చేయాలనుకోండి, అప్పుడు ఎఫర్ట్ టర్మ్ ఎంత తీసుకోవాలి? 4 times తీసుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐడియల్ మిషన్ అండ్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మిషన్ ప్రాపర్గా పనిచేయలేదు, ఇక్కడ ఫ్రిక్షన్ ఉంది, లేదంటే వేరే ఫ్రిక్షన్ వల్ల కొంత వేస్ట్ అవుతుంది, అప్పుడు ఇది బాగా హైట్ లిఫ్ట్ అవుతుందా కొంచెమే లిఫ్ట్ అవుతుందంటే మేబీ ఇట్ విల్ బికమ్ 0.5 theta or something. So output equal to 100 theta only. So input work does not equal to output work. That is not an ideal machine. So if input work is not equal to output work, that is non-ideal machine. ఓకేనా? క్లియర్? సరే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. And tell me one thing, is there any possibility input output work or energy is greater than input work or energy? Impossible kada, because it is against law of conservation of energy. You are giving 100 joules energy, output is 110 joules energy. Is it possible? Even for the God also it is not possible. దేవుడికి కూడా వాళ్ళ కదా, ఎందుకంటే మీరు ఇన్పుట్ ఎంత ఇస్తే అవుట్పుట్ అంతే ఉంటుంది. ఈజ్ అవుట్పుట్ ఈజ్ లెస్ దాన్ ఇన్పుట్? ఎస్, బికాస్ చూడండి, మిషన్స్లో ఏదైనా లోపల ఇన్నర్ పార్ట్స్లో ఫ్రిక్షన్ ఏదైనా వేరే ఎనర్జీ వేస్ట్ అవుతుందా లేదా? మిషన్ బాగా స్ట్రక్ అయిపోయింది, మీరు బాగానే ఎనర్జీ ఇస్తున్నారు కానీ అటువైపు లిఫ్ట్ అవ్వదు. ఎందుకని? లోపల పట్టేసి ఉంటాయి మిషన్స్ అని. అంటే ఆ ఎనర్జీ అంతా ఎక్కడ వేస్ట్ అవుతుంది? ఫ్రిక్షన్ రూపంలో వేస్ట్ అవుతుంది. సో ఫ్రిక్షన్ అంతా కలిపితే ఓకే, కానీ ఫ్రిక్షన్ మనకు అవసరం లేని ఎనర్జీ కదా. సో అవుట్పుట్ తగ్గిపోతుంది ఇన్పుట్ కంటే. కాబట్టి నౌ వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ? Tell me. If you are getting 100 per 90, 100 per 100, this is efficient, right? This is efficient. So efficiency eta means output by input. Okay. ఎవ్రీబడి చూడండి, మనం అందరం 100 మార్క్స్ కోసం చదువుతాం. ఓకే, దట్ ఈజ్ అవర్ ఇన్పుట్, బట్ యు ఆర్ గెట్టింగ్ 60 ఓన్లీ. సో ఆర్ యు ఐడియల్ స్టూడెంట్? మనం 100 మార్కుల కోసం కష్టపడి 60 వచ్చిందంటే మనం సరిగ్గా చదవట్లేదని అర్థం అనమాట. అలాగే ఇన్పుట్ ఇన్పుట్ ఎంత ఇస్తున్నానో అంత అవుట్పుట్ వస్తే ఐడియల్ మిషన్, లేదంటే నాన్ ఐడియల్ మిషన్. సో
n equal to 1 means output equal to output energy equal to input energy. If eta is less than 1, that is input is greater than output, or output is less than input. Clear? This is all about efficiency. This is called as efficiency. Efficiency. Okay. Clear? Yeah. Now I want to give an important thing. Okay. Velocity ratio means effort velocity by load velocity. Effort velocity by load velocity. See, this is effort. This is load. Effort, load. This is fulcrum. This is fulcrum. Now what will happen? I will change the color for better understanding. For example, I am taking 2 centimeters. Okay, let's not bother about numericals. Okay, now this will go like this. This is because theta. This is effort arm. So what is the distance? Effort r into theta. Load arm into theta. Tells the arc L equal to r theta. This is r. This is theta. This length is r theta. Here this is load r. Now tell me, this is effort displacement. Effort displacement means effort displacement load displacement LD. Clear? Tell me, these things both are happening in the same time. That's basic thing. This 2 seconds lo ikkadiki vachindi anukondi, adi kuda 2 seconds lo paiki veltundi. Andike ituvaipu speed ekku untundi. Endukani load arm ekku undi, swing ekku vastundi, speed ekku untundi. Already manam speed multiplier lo maatladukunnam. Okay. So what is the velocity ratio? For example, effort displacement happened in t seconds. సేమ్ ఇక్కడ కూడా మీకు t seconds పడుతుంది కదా, అవునా కదా? ఆర్ యూ అండర్స్టాండింగ్? నౌ టెల్ మీ ఎఫర్ట్, వాట్ ఈస్ ద వెలాసిటీ ఫార్ములా? ఎఫర్ట్ డిస్ప్లేస్మెంట్ by time. What is load velocity? Load displacement by time. So time will get cancelled, right? So this is nothing but velocity ratio equal to effort displacement by
load displacement. Very, 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 very important formula. Effort displacement by load displacement. Clear? So ఎక్కడ రాయమంటారు? ఓకే, సో ముందు ఇంతవరకు స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. నేను ఇక్కడ చిన్న ఒక విచిత్రమైన విషయం మనకి తెలుస్తుంది చూడండి. వెలాసిటీ రేషియో ఈక్వల్ టు ఎఫర్ట్ వెలాసిటీ బై లోడ్ వెలాసిటీ, ఎఫర్ట్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్, లోడ్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్, బోత్ హ్యాపెనింగ్ ఇన్ ద సేమ్ టైమ్, బై రైట్. దట్స్ వై వెలాసిటీ రేషియో ఈజ్ నథింగ్ బట్ ఎఫర్ట్ డిస్ప్లేస్మెంట్ బై లోడ్ డిస్ప్లేస్మెంట్, ఈడీ బై ఎల్డి. VR ఈక్వల్ టు ఈడీ బై ఎల్డి. Clear? So ED by LD. What is ED here? EA into theta, LA into theta. So velocity ratio equal to theta, theta will get cancelled. So velocity ratio equal to effort arm by load arm. Very, very, very important. Both are very, very important. Please note down. I think it is not visible, right? So effort arm by load arm. Mark it, very, very, very important. Clear? This is velocity ratio. That's it. Okay. Now come to the topic mechanical advantage. Mechanical advantage. See here, this is fulcrum, this is 4 centimeters, this is 2 centimeters. Okay, effort is 100 newtons. How much load can I lift? How much load can I overcome? చెప్పండి. అంటే నేను 100 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేసి ఇక్కడ ఎంత ఫోర్స్ని లిఫ్ట్ చేయొచ్చు అంటే చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్ ప్రకారం 100 into 4 ఇది యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. సో క్లాక్ వైజ్ ఇటు పైకి లెగుస్తుంది కదా, 100 into 4 ఈక్వల్ టు, ఇది నేను చెప్పేది వినండి, యాక్చువల్గా లోడ్ కిందకే ఉంది. ఓకే, ఆ కిందకు ఉన్నటువంటి కిందకు ఉందంటే ఇది ఏ మూమెంట్ చెప్పండి? క్లాక్ వైజ్. ఆ క్లాక్ వైజ్ మూమెంట్ని కౌంటర్ చేయాలి. కాబట్టి నాకు తెలియదు ఈ ఫోర్స్. Load into 2. Okay, what will be the load? Tell me. Load is 200 newtons. So you can lift with 100 newtons effort, you can lift the load 200 newtons. అంటే మీరు 100 న్యూటన్ల ఫోర్స్తో 200 న్యూటన్ ఫోర్స్ని లిఫ్ట్ చేస్తున్నారు. మీకు ఇక్కడ ఏం జరిగింది చెప్పండి? మెకానికల్ అడ్వాంటేజ్. మెకానికల్ అడ్వాంటేజ్ ఎంత వచ్చింది చెప్పండి? మెకానికల్ అడ్వాంటేజ్ 2/1, రైట్? వాట్ ఈస్ ద మెకానికల్ అడ్వాంటేజ్ ఫార్ములా? మెకానికల్ అడ్వాంటేజ్ ఫార్ములా లోడ్ బై ఎఫర్ట్. లోడ్ బై ఎఫర్ట్ ఆర్
there you can write this formula also. Effort arm by load arm. Effort arm by load arm. So listen, this is theoretical only. This is